వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నా అన్వేష్ ఛానల్ని ఇప్పటికీ చాలా మంది అన్సబ్స్క్రైబర్ చేసినా కూడా వాడి బలుపు మాత్రం తగ్గట్లేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఏకంగా చాగంటి కోటేశ్వరరావు పైన తీవ్ర విమర్శలు చేయడం అనేది జరిగింది. చాగంటి గారితో పాటు మరికొంతమంది పైన కూడా తీవ్ర విమర్శలు చేయడం అనేది కూడా జరిగింది. సో మరి ఇక్కడ ఏం చెప్పిండు, అంటే ఎలాంటి విమర్శలు చేసిండు అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే, తనేదో దేవుడిగా ఫీల్ అయిపోయి, నేనేదో బ్రహ్మదేవుణ్ణి, తర్వాత నాకంటూ కొన్ని శక్తులున్నాయి, ప్రళయం ముంచుకొస్తుందన్నట్టు గూడా మాట్లాడడం అనేది కూడా జరిగింది. తర్వాత నేను శపిస్తే ఎవ్వరు ఉండరు అన్నట్టు గూడా, అంటే ఈ మధ్య కాలంలో తను దే హిందూ దేవి దేవతల పైన గూడా కొంతవరకు వల్గర్‌గా మాట్లాడడం అనేది జరిగింది. సో, గరికపాటి పైన నేను యుద్ధం ప్రకటిస్తున్నానని జెప్పేసి కూడా తను తన ఛానెల్‌లో మాట్లాడడం అనేది జరిగింది. సో, ఇప్పటికి హైదరాబాద్‌తో పాటు ఇక్కడ తెలంగాణలో గావచ్చు, ఆంధ్రలో గూడా చాలా చోట్లల తన పైన అంటే కేసులు కూడా నమోదు కావడం అనేది జరిగింది. సో, ఇక్కడ ఉన్నటువంటి అంటే సజ్జనార్ గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. పంజాగుట్ట నుంచి ఆల్రెడీ స్పెషల్ ఫోర్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది. అలాగే తనకి సంబంధించినటువంటి ఇన్‌స్టా ఐడీని కూడా బ్లాక్ చేసే ఆలోచనలో, అలాగే యూట్యూబ్‌ని కూడా బ్లాక్ చేసే ఆలోచనలో ఉన్నాయి. తను రోజు రోజుకి మరింత రెచ్చిపోవడం మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళని, అంటే ఎవరైనా సరే కేసు నమోదు చేసిన తర్వాత కామ్‌గానే ఉండాలి. క్షమాపణలు కోరిన తర్వాత తన పనేదో చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ చాగంటి గారి పైన గావచ్చు, గరికపాటి పైన గావచ్చు పదే పదే వ్యాఖ్యలు చేయడం, తనేదో దేవుడిగా ఫీల్ అయిపోవడం, అంత ప్రకృతి తనకు సహకరిస్తుందని చెప్పేసి తనకు తను ఫీల్ అయిపోవడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా కింద కామెంట్స్ పెట్టడం అనేది జరుగుతుంది. తను ఏం చెప్పిందనేది ఒకసారి చూద్దాం. ఇంకిత జ్ఞానం ఉందా? కాదు. నువ్వు యుద్ధం ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మ రహస్యం ఏంటో తెలుసా? నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్న నుంచి తెలుగు వాళ్ళని ఉత్తరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. అన్వేషం నువ్వు జన్మరహస్యం చెప్పాల్సి ఆడుకుంటూ ఉంటాను. సరదా ఆటగానే కాబట్టి సరదా, అంతే, ఇంకేం లేదు. ఇంకా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు తక్షణమే వీటిని ఖండించాలి. మీరు కూడా కొన్ని కొన్ని మిమ్మల్ని ఎందుకు లోకాలకు వెళ్ళిపోదాం అని చెప్పి అదే చచ్చిపోదాం అనుకున్నాను అనుకో. అంటే అప్పుడు నాకు తెలియదు నేను బ్రహ్మదేవుని చెప్తాను, విను, కథ విను. 50 లక్షలకు తీసేసుకుని సోమాలే వెళ్ళిపోయాను పోవడానికి. సో, ఇక్కడ తనేదో బ్రహ్మదేవుడు అని చెప్పేసి, తర్వాత చాగంటి గారిని, గరికపాటి గారిని పైన గూడా వాళ్ళేదో విష్ణుమూర్తి, శివుడు అన్నట్లు గూడా కొంతవరకి వాళ్ళని అటాసం చేసి, ఇప్పుడు ఈరోజు చాగంటి గారి ప్రవచనాలకి కోట్ల మంది తన అంటే వారు ఏం చెప్తారని జెప్పేసి విందామని జెప్పేసి చూసేటోళ్ళు గావచ్చు, వినేటోళ్ళు చాలా మందున్నారు. ప్రవచనాలకు గావచ్చు, గరికపాటి ప్రవచనాల వల్ల చాలా మంది ఈరోజు సమాజంలో మార్పు వస్తున్నటువంటి సంగతి తెలిసింది. వీడి వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. అక్కడో ఇక్కడో ఫన్‌కి అన్వేష్ పనికొస్తాడు తప్పించి, మిగతా అంటే అన్వేష్ వల్ల ఏదో ఉద్ధరించిపోతాడని చెప్పేసి కూడా ఏముండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం, రోజు రోజుకి రెచ్చగొట్టడం. రీసెంట్‌గా గరికపాటి అభిమానులు, అంటే గరికపాటి గారు ఇండైరెక్ట్‌గా చెప్పారు. సో, యవ్వని కాలం వాడికి ముంచుకొస్తున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. కాలమే వాటికి సమాధానం చెప్తదని చెప్పేసి చెప్పడం. దాంతో పాటు ఈయన ఏదో బ్రహ్మదేవుడు అని చెప్పేసి ఫీల్ అయిపోవడం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో, చూద్దాం. ఈయనేమో యుద్ధం ప్రకటిస్తానని చెప్పేసి అన్నాడు. ఎలాంటి యుద్ధం ప్రకటిస్తారా అనేది చూస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి త్వరలో వీరి అరెస్ట్ మాత్రం కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంటే చాగంటి గారి పైన, గరికపాటి పైన చేసినటువంటి కామెంట్స్‌ని మీరే విధంగా చూస్తున్నారనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.